ప్యారలల్ యూనివర్స్ నిజంగానే ఉందా? మనలాంటి మరో ప్రపంచం ఉందా? ఒకసారి ఊహించండి, మీరు ఈ వీడియో చూస్తున్న సమయంలోనే ఎక్కడో మన విశ్వానికి అవతల మరో విశ్వం ఉంటే, అక్కడ కూడా ఒక భూమి ఉండొచ్చు, అక్కడ కూడా మనలాంటి మనుషులు ఉండొచ్చు, అక్కడ కూడా మీలాగే కనిపించే మరో వ్యక్తి కూడా ఉండొచ్చు. కానీ ఒక్క చిన్న తేడా, మీరు జీవితంలో తీసుకున్న ఒక నిర్ణయం అక్కడ అతను తీసుకోకపోవచ్చు. మీ జీవితం ఒక దారిలో వెళ్తే అతని జీవితం ఇంకో దారిలో వెళ్ళొచ్చు. ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ కథలా అనిపిస్తుంది, కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఇలాంటి ఆలోచనను భౌతిక శాస్త్రంలోని కొద్ది సిద్ధాంతాలు నిజంగానే పరిశీలిస్తున్నాయి. అయితే అసలు ప్రశ్న, ప్యారలల్ యూనివర్స్ నిజంగానే ఉందా? మన విశ్వం ఒక్కటేనా, లేక మనకు కనిపించని ఎన్నో విశ్వాలు ఎక్కడో ఉండవచ్చా? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ ప్రశ్న ఎందుకు ఎంత ఆసక్తికరంగా మారిందో అర్థమవుతుంది. అసలు ప్యారలల్ యూనివర్స్ అంటే ఏంటి? ముందుగా ఒక విషయం అర్థం చేసుకుందాం. ప్యారలల్ యూనివర్స్ అంటే మన విశ్వానికి పక్కనే మరో విశ్వం ఉందని తప్పనిసరిగా అర్థం కాదు. సో ఉదాహరణకి మన విశ్వంలో మీరు ఈ వీడియో చూస్తున్నారు, కానీ మరో హైపోథెటికల్ యూనివర్స్ లో మీరు ఈ వీడియో చూడకుండా బయటకు వెళ్ళి ఉండొచ్చు. మరో యూనివర్స్ లో మీరు వేరే నగరంలో ఉండవచ్చు. ఇంకో యూనివర్స్ లో అసలు భూమి ఏర్పడకపోవచ్చు. ఇలాంటి ఎన్నో పాసిబిలిటీస్ మనం ఊహించుకోవచ్చు. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఉంది. ఇవన్నీ నిరూపించడానికి నిజాలు కావు. ప్యారలల్ యూనివర్స్ అనే ఆలోచన కొన్ని ఫిజిక్స్ థియరీస్ ఆధారంగా చేస్తున్నాయి, కానీ ఇప్పటి వరకు మనం మరో యూనివర్స్ ని ప్రత్యక్షంగా గుర్తించలేదు. ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. అదే క్వాంటమ్ వరల్డ్. మన రోజువారీ ప్రపంచాన్ని మనం సులభంగా అర్థం చేసుకోగలం. ఒక బంతిని టేబుల్ మీద పెడితే అది ఒకే చోట ఉంటుంది, కానీ యాటమ్స్ మరియు సబాటమిక్ పార్టికల్స్ స్థాయికి వెళ్తే ప్రపంచం చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం ఒక పార్టికల్ కి మనం ఊహించిన విధంగా అనేక పాసిబుల్ స్టేట్స్ ఉండొచ్చు. ఒక మెజర్మెంట్ చేసినప్పుడు మనకు ఒక పర్టికులర్ అవుట్కమ్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, మిగతా పాసిబిలిటీస్ ఏమయ్యాయని. సో ఈ ప్రశ్న నుంచే ఒక ఇంటర్ప్రిటేషన్ వచ్చింది. దాని పేరే మెనీ వరల్డ్ ఇంటర్ప్రిటేషన్. ఈ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం క్వాంటమ్ ఈవెంట్స్ కి ఉన్న వేరు వేరు పాసిబుల్ అవుట్కమ్స్ లో ఒకటి మాత్రమే రియాలిటీ అవుతుందని కాకుండా ప్రతి పాసిబుల్ అవుట్కమ్ వేరు వేరు బ్రాంచ్ల్లో కొనసాగుతూ ఉండొచ్చు. సో అంటే ఒక రియాలిటీలో ఒక అవుట్కమ్, మరో బ్రాంచ్ లో మరో అవుట్కమ్, ఇలా రియాలిటీ అనేక బ్రాంచ్ల్లో విస్తరించి ఉంటుంది. సో ఇది చాలా మైండ్ బ్లెండింగ్ గా అనిపిస్తుంది, కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మెనీ వరల్డ్ ఇంటర్ప్రిటేషన్ అనేది క్వాంటమ్ మెకానిక్స్ కి సంబంధించిన ఒక ఇంటర్ప్రిటేషన్ మాత్రమే. ప్యారలల్ యూనివర్సెస్ ఉన్నాయి అని ఇది ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ అయితే ఇవ్వదు. అయినా ఇది మనకు ఒక అద్భుతమైన ప్రశ్నను ఇస్తుంది. మనకు కనిపిస్తున్న రియాలిటీ అనేది నిజమేనా, లేదా ఇంకేమైనా రియాలిటీస్ ఉన్నాయా అని. సో నెక్స్ట్ వచ్చేసరికి డైమెన్షన్స్. మీకు తెలుసా, మాక్సిమం 90% డైమెన్షన్సే కారణం ప్యారలల్ యూనివర్స్ కి తీసుకువెళ్ళడానికి. సో డార్క్ రియాలిటీ ఏంటి అంటే ఈ డైమెన్షన్స్ కి సంబంధించిన ఒక విషయాన్ని 16 సంవత్సరాల క్రితం డానీ అనే ఒక హై స్కూల్ అబ్బాయి బయట పెట్టాడు. మీకు తెలిసినంత వరకు ఈ వరల్డ్ లో ఓన్లీ 3 డైమెన్షన్స్ మాత్రమే ఉన్నాయనుకుంటున్నారు, కానీ అసలు అలా కానే కాదు. ఈ వరల్డ్ లో ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయో చెప్పడం అసాధ్యం. డైమెన్షన్స్ గురించి చెప్పాలి అంటే ఇలా ఊహించుకోండి, ఒక డాట్ ఉంది అని. సో ఆ డాట్ కి లెంత్ అండ్ బ్రెత్ ఉండవు కాబట్టి దాన్ని మనం 1 డైమెన్షన్ అంటాం. సో ఇలా ఉంచుకోండి, ఆ డాట్ అనేది ఒక స్క్వేర్ బాక్స్ లో ఉంది అని. సో దాన్ని మనం 2 డైమెన్షన్ అంటాం, ఎందుకంటే దానికి లెంత్ బ్రెత్ ఉన్నాయి కాబట్టి. అండ్ మళ్ళీ ఇలా ఊహించుకోండి, ఆ స్క్వేర్ బాక్స్ అనేది మన వరల్డ్ లో ఉంది కాబట్టి దాన్ని మనం 3D డైమెన్షన్ అంటాం. సో లెంత్ బ్రెత్ హైట్ ఉంటాయి కాబట్టి దీని ప్రకారం 2Dలో 1D ఉంటుంది, 3Dలో 2D ఉంటుంది, 4Dలో 3D ఉంటుంది. సో ఇలా ఉంటాయని అర్థం, కానీ సైంటిఫిక్ గా ఏమీ ఆధారం లేదు. సో డానీ ఏం చెప్పాడు అంటే ఈ వరల్డ్ లో ఇంకా చాలా డైమెన్షన్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయని. అయితే 3D డైమెన్షన్ కి అయితే లెంత్ బ్రెత్ హైట్ ఉన్నాయి కదా, మరి 4D డైమెన్షన్ కి ఆ 4th వన్ ఏంటి అని. అప్పుడు డానీ నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే టైం. ఆ 4th వన్ టైం అనమాట. యాక్చువల్లీ చెప్పాలి అంటే అన్ని డైమెన్షన్స్లోనూ టైం ఉంటుంది, కానీ 3D డైమెన్షన్లో నుంచి 4D డైమెన్షన్కి ట్రావెల్ చేయాలి అంటే ద వే ఈజ్ టైం. మనం కనుక లైట్ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్తో ట్రావెల్ చేస్తే 4Dలోకి ఎంటర్ అవ్వచ్చు. దాన్నే మనం ప్యారలల్ యూనివర్స్ అంటాం. కాకపోతే ఇదే నిజమైన అనటానికి సరిపోయే ఆధారాలు ఏమీ లేవు, కానీ సిద్ధాంతాలు మాత్రం ఇలానే చెప్తున్నాయి. కానీ ఈ విషయాలు చెప్పిన ఆ డానీ గత 12 ఏళ్ళుగా కనిపించడం లేదు. ఇప్పటికీ తన యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. డానీ ఏమయ్యాడో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. ఇప్పటి వరకు మనకు మరో యూనివర్స్ లో మరో ఎర్త్ ఉందని నిర్ధారించే ఆధారం ఏమీ లేదు. అలాగే మనకు తెలిసిన ఫిజిక్స్ ఆధారంగా ఎక్కడో మరో యూనివర్స్ లో ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ యూ ఉందని కూడా చెప్పలేం. ఇది ఒక ఫ్యాసినేటింగ్ పాసిబిలిటీగా సైన్స్ ఫిక్షన్ లో ఉంటుందంతే, కానీ సైన్స్ కి మాత్రం అసలైన ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. మరి మరో యూనివర్స్ మనం చూడగలుగుతామా? ఇప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. మన టెలిస్కోప్లు ఎంత పవర్ఫుల్గా ఉన్నా మాత్రం ఒక యూనివర్స్తో కాంట్రాక్ట్ అవడం అనేది చాలా కష్టం, ఎందుకంటే అది లైట్ సిగ్నల్స్ మాత్రమే అబ్జర్వ్ చేయగలవు. ఒక హైపోథెటికల్ యూనివర్స్ మన యూనివర్స్తో ఎలాంటి ఇంట్రాక్షన్స్ లేకుండా పూర్తిగా వేరుగా ఉండటం అంటే అది చాలా కష్టం. దాన్ని మనం ఎలా డిటెక్ట్ చేస్తాం?
అదే సైంటిస్టులు ఎదుర్కొన్న పెద్ద ప్రశ్న. ఒకవేళ మరో యూనివర్స్ మన యూనివర్స్ ఏదైనా ఒక ఇంట్రాక్షన్ చేస్తే ఆ ఇంట్రాక్షన్ కి సంబంధించిన అబ్జర్వేషనల్ సిగ్నల్స్ దొరకవచ్చా? కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్లు అన్యూజువల్ ప్యాటర్న్స్ ఉంటాయా? మన యూనివర్స్ కి బయట నుంచి ఏదైనా ఫిజికల్ ఎఫెక్ట్ వస్తుందా? ఇలాంటి పాసిబిలిటీస్ అన్ని కూడా సైంటిస్టులు పరిశీలిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు మరో యూనివర్స్ కి డిటెక్ట్ చేసే ఒక ఆయుధాలు లాంటివి ఏమీ మనకు దొరకలేదు. అండ్ ద వన్ బిగ్ క్వశ్చన్ ఏంటి అంటే, ప్యారలల్ యూనివర్స్ గురించి ఇంత ఫ్యాసినేషన్ ఎందుకు? ఎందుకంటే ఇది మన ఎగ్జిస్టెన్స్ గురించి ఒక పెద్ద ప్రశ్న అడుగుతుంది. మన యూనివర్స్ ఒక్కటే అయితే మన ఎగ్జిస్టెన్స్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మరియు అనేక యూనివర్స్ ఉంటే మన యూనివర్స్ వాటిలో కేవలం ఒక్కటేనా? బహుశా మరో రియాలిటీలో మనం వేరే నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. బహుశా మరో రియాలిటీలో ఎర్త్ ఉండకపోవచ్చు. లేదా మనం ఊహిస్తున్న మరో యూనివర్స్ అనే కాన్సెప్ట్ అనేది పూర్తిగా తప్పై ఉండొచ్చు. మనకు ఎప్పటి వరకు సమాధానం అయితే అస్సలు ఏమాత్రం లేదు. సో ఈ రోజు మనం విచిత్రమైన ప్రయాణం చేసాం. క్వాంటమ్ పార్టికల్స్ నుంచి మెనీ వరల్డ్ ఇంటర్ప్రిటేషన్ వరకు, అక్కడ నుంచి డైమెన్షన్స్ నుంచి, అక్కడ నుంచి మనలాంటి మరో ప్రపంచం ఉండే అవకాశానికి వెళ్ళాం. ప్యారలల్ యూనివర్స్ నిజమని మనం ఇంకా చెప్పలేం. అది కేవలం సైన్స్ ఫిక్షన్ అని కూడా పూర్తిగా కొట్టివేయలేం. ఎందుకంటే యూనివర్స్ గురించి మనకు తెలిసింది బహుశా మనం ఊహించిన దానికంటే చాలా తక్కువ. కాబట్టి తర్వాత మీరు రాత్రి ఆకాశం వైపు చూస్తున్నప్పుడు ఒకసారి ప్రశ్న గుర్తు చేసుకోండి. నేను చూస్తున్న యూనివర్స్ నిజంగా నిజమేనా అని, లేక ఎక్కడో మనకు కనిపించని దూరంలో మరో యూనివర్స్ తన సొంత కథను రాస్తుందా అని. బహుశా ఈ ప్రశ్నకు సమాధానం మనిషి తెలుసుకునే అత్యంత అద్భుతమైన రహస్యాల్లో ఒకటి కావచ్చు. మీకు ప్యారలల్ యూనివర్స్ నిజంగా ఉందని అనిపిస్తుందా? కింద కామెంట్ చేయండి. సో మళ్ళీ ఆసక్తికరమైన సైన్స్ మిస్టరీతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లుకింగ్ బియాండ్ ద స్టార్స్.